సో సమ్టైమ్స్ మనకి లెర్నింగ్ కంటే అన్లెర్నింగ్ ఎక్కువ కావాలి. కొన్నిసార్లు మనం ఫండమెంటల్స్ని గుర్తు చేసేటటువంటి వ్యక్తులు కూడా మనకు కావాలి. సో జపాన్లో మనకి ఈ కాన్సెప్ట్ చెప్తారు, ఇకిగాయ్ అని. ఏ కెరీర్ ఎంచుకోవాలనుకున్నా డిడ్ యూ ఫైండ్ యువర్ ఇకిగాయ్ అని అడుగుతారు. ఇకిగాయ్ ఏంటంటే ఫస్ట్ డిడ్ యూ డిస్కవర్ యువర్ ప్యాషన్. మీకు ఏదైతే చాలా ఇష్టం ఉందో ఆ పనిని కనుక్కున్నారా? ద ఫస్ట్ వర్క్ ఇన్ లైఫ్ ఈజ్ టు ఫైండ్ యువర్ వర్క్. మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అంటాడు, ఇఫ్ యు హావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డైయింగ్ ఫర్ యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్ అని. నువ్వు జీవితంలో మరణించడానికి సిద్ధంగా ఉండేటటువంటి పని నీకు దొరికే వరకు ఇంకా జీవించడానికి సిద్ధంగా లేవని. ద ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ యు లవ్ మోస్ట్. ద సెకండ్ వన్ ఈజ్ ప్రపంచానికి ఏం అవసరం. కెన్ యూ సాల్వ్ ఎ ప్రాబ్లం. అంటే మీకు కేవలం మీకు ఇష్టం ఉంటే సరిపోదు, మీకున్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి రంగం నుంచి కెన్ యూ సాల్వ్ ఎ ప్రాబ్లం ఆర్ సర్వ్ ఎ నీడ్. సో ఎక్సెప్షనల్గా ఉండి మీరు ఎప్పుడైతే సర్వ్ చేస్తున్నారో కొన్నాళ్ళకి మీరు తెలియకుండా మాస్టర్ అవుతారు ఆ రంగంలో. మాస్టర్ అయినప్పుడు మీరు ప్రపంచానికి వినపడతారు. మార్కెట్ రెస్పెక్ట్స్ మాస్టర్స్. సో మీరు ఎక్కడైతే మీకు ఆసక్తి ఉందో ఆ రంగంలో ఒక 10,000 గంటలు కనుక స్పెండ్ చేస్తే యు విల్ ఎమర్జ్ యాస్ ఎ జీనియస్ అని సర్వే చెప్తుంది. కనుక ఈ ప్రపంచానికి మాస్టర్స్ కావాలి. సో మీరు ఎంత త్వరగా మీ యొక్క గిఫ్ట్స్ని, మీ టాలెంట్స్ని, మీ యొక్క ఆసక్తిని, ప్రపంచంలో ఉన్న అవసరాన్ని దాన్ని మ్యాచ్ చేసుకుని మీరు కనుక క్రియేట్ చేయగలిగితే దెన్ మీరు మన దేశ యొక్క ర్యాంకింగ్ని మీరు ఏం చేయకుండానే మెరుగుపరిచిన వాళ్ళు అవుతారు. సో కీప్ ద ఫైర్ అలైవ్. మనలోని ఆ అగ్నిని ఎలా సజీవంగా ఉంచవచ్చు. సో సమ్టైమ్స్ మనకి లెర్నింగ్ కంటే అన్లెర్నింగ్ ఎక్కువ కావాలి. కొన్నిసార్లు మనం ఫండమెంటల్స్ని గుర్తు చేసేటటువంటి వ్యక్తులు కూడా మనకు కావాలి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ కీప్ ద ఫైర్ అలైవ్. 2020లో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 ప్రకారం 146 కంట్రీస్ సర్వే చేస్తే 146 నేషన్ ఆఫ్ఘనిస్తాన్. అంటే అన్హ్యాపీయెస్ట్ కంట్రీ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్. మరి మన దేశం పరిస్థితి ఎక్కడుందండి? మనం చాలా మెరుగ్గా ఉన్నామా? టాప్ 10 కంట్రీస్లో ఉన్నామా? సో ఏది సొసైటీని హ్యాపీగా ఉంచుతుంది? సో దట్స్ వాట్ వీ నీడ్ టు నో. ప్రపంచం అంతా మనం హ్యాపీగా ఉంచుతామో లేదు కానీ బట్ వన్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ వీ కెన్ కీప్ హ్యాపీ, దట్ ఈజ్ అవర్ సెల్స్. బికాజ్ మన జీవితంలో ఎక్కువ సమయం గడిపేది మనతోటి కనుక ఇట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో జపాన్లో మనకి ఈ కాన్సెప్ట్ చెప్తారు, ఇకిగాయ్ అని. ఏ కెరీర్ ఎంచుకోవాలనుకున్నా డిడ్ యూ ఫైండ్ యువర్ ఇకిగాయ్ అని అడుగుతారు. ఇకిగాయ్ ఏంటంటే ఫస్ట్ డిడ్ యూ డిస్కవర్ యువర్ ప్యాషన్. మీకు ఏదైతే చాలా ఇష్టం ఉందో ఆ పనిని కనుక్కున్నారా? ద ఫస్ట్ వర్క్ ఇన్ లైఫ్ ఈజ్ టు ఫైండ్ యువర్ వర్క్. ఎలా తెలుస్తుంది అది? సీతారామ శాస్త్రి గారు ఒక మాట అంటారు, ఆసక్తి ఉంటే ఆ శక్తి నీకు వస్తుంది అని. నీకు ఎక్కడ క్యూరియాసిటీ ఉందో, ఎక్కడ ఆసక్తి ఉందో అక్కడ నీ టాలెంట్ ఉంది. సో వాట్ ఆర్ యూ అబ్సల్యూట్లీ ప్యాషనెట్ అబౌట్? మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డైయింగ్ ఫర్ యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్ అని. నువ్వు జీవితంలో మరణించడానికి సిద్ధంగా ఉండేటటువంటి పని నీకు దొరికే వరకు ఇంకా జీవించడానికి సిద్ధంగా లేవని. ద ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ యు లవ్ మోస్ట్. ద సెకండ్ వన్ ఈజ్ ప్రపంచానికి ఏం అవసరం. కెన్ యూ సాల్వ్ ఎ ప్రాబ్లం. అంటే మీకు కేవలం మీకు ఇష్టం ఉంటే సరిపోదు, మీకున్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి రంగం నుంచి కెన్ యూ సాల్వ్ ఎ ప్రాబ్లం ఆర్ సర్వ్ ఎ నీడ్. ఒక సివిల్ సర్వెంట్ అంటున్నాం అంటే వాళ్ళు దే ఆర్ సర్వింగ్ ఎ నీడ్. ఏ డాక్టర్ ఈజ్ సాల్వింగ్ ఎ ప్రాబ్లం. సో ఒక హ్యూమన్ నీడ్స్ని మనం సాల్వ్ చేయకపోతే మనకి నచ్చినంత మాత్రాన ఈ ప్రపంచానికి మీరు అవసరం లేదు. సో థర్డ్ వన్ ఈజ్ వాట్ ఆర్ యూ పెయిడ్ ఫర్. అంటే ఫస్ట్ మీకు బాగా నచ్చితే దాన్ని ప్యాషన్ అంటారు, ప్రపంచానికి అవసరమైతే దాన్ని మిషన్ అంటారు. మీకు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ కూడా ఉండి మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే యొక్క ఈ ఎబిలిటీస్ ఉంటే దెన్ మీకు డబ్బులు వస్తాయి, దాన్ని ఒకేషన్ అంటారు. ఒకేషన్ అన్న పదం లాటిన్ పదం నుంచి వచ్చిందండి, ఓక్రే అని. ఓక్రే అంటే టు కాల్, ఏది నేను పిలుస్తోంది. మీకు రైట్ ఒకేషన్ దొరికితే లైఫ్ విల్ బికమ్ ఏ వెకేషన్. మీరు ఆ పని చేసి అలసిపోరు, ఆ పని చేయకపోతే అలసిపోతారు.
సో నాలుగోది ఉందండి, వాట్ ఆర్ యూ గ్రేట్ ఎట్. అంటే ఈ ప్రపంచంలో చాలామంది చాలా పనులు చేస్తారు, కానీ మీడియోకర్, ఈ ప్రపంచంలో మీడియోకర్ ఎవరికి అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీడియోక్రిటీ ఈజ్ ఎ క్రైమ్. మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక టీ తీసుకున్నారనుకోండి, ఎవరైనా టీ తాగుతున్నారు, మీరు కూడా తాగాలనుకున్నారు, ఎలా ఉందని టీ అని అడుగుతారు. అవతల వాళ్ళు వేడిగా ఉందని చెప్తారు. అంటే అక్కడ కొలమానం బాగుందనడానికి వేడిగా ఉంటే చాలు. అది బయట అమ్మలేరు, అక్కడ మాత్రం అమ్మగలరు. సో మీడియోక్రిటీ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. నోబడీ వాంట్స్ మీడియోకర్ పీపుల్, మీడియోకర్ ప్రొఫెషనల్స్. సో మన టాలెంట్ని డివైడ్ చేస్తే కనుక మీడియోకర్, గుడ్, ఎక్సలెంట్, ఎక్సెప్షనల్ అండ్ మాస్టర్. సో గుడ్ అంటే మనం బాగానే చేయగలుగుతాం, బట్ ఇట్స్ నాట్ సేలబుల్. ఇంట్లో టీ బాగుంది కానీ అది అమ్మలేం. ఎక్సలెంట్ ఈజ్ సేలబుల్ బట్ రీప్లేసబుల్. దెర్ ఆర్ సో మెనీ ఎక్సలెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. There are so many excellent people where they are replaceable. There's a fourth category called exceptional. They are not replaceable, they are unique. ఇందాక మేడం వచ్చారు, మేడం ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి షీఈస్ క్రియేటింగ్ మోర్ ప్రొఫెషనల్స్ ఆర్ మోర్ లీడర్స్ ఫర్ దిస్ నేషన్. She is not replaceable. Even IAS may be replaceable, but a person who is creating an officer is not replaceable. సో ఎక్సెప్షనల్గా ఉండి మీరు ఎప్పుడైతే సర్వ్ చేస్తున్నారో కొన్నాళ్ళకి మీరు తెలియకుండా మాస్టర్ అవుతారు ఆ రంగంలో. మాస్టర్ అయినప్పుడు మీరు ప్రపంచానికి వినపడతారు. మార్కెట్ రెస్పెక్ట్స్ మాస్టర్స్. సో మీరు ఎక్కడైతే మీకు ఆసక్తి ఉందో ఆ రంగంలో ఒక 10,000 గంటలు కనుక స్పెండ్ చేస్తే యూ విల్ ఎమర్జ్ యాజ్ ఎ జీనియస్ అని సర్వే చెప్తుంది. కనుక ఈ ప్రపంచానికి మాస్టర్స్ కావాలి. సో మీరు ఎంత త్వరగా మీ యొక్క గిఫ్ట్స్ని, మీ టాలెంట్స్ని, మీ యొక్క ఆసక్తిని, ప్రపంచంలో ఉన్న అవసరాన్ని దాన్ని మ్యాచ్ చేసుకుని మీరు కనుక క్రియేట్ చేయగలిగితే దెన్ మీరు మన దేశం యొక్క ర్యాంకింగ్ని మీరు ఏం చేయకుండానే మెరుగుపరిచిన వాళ్ళు అవుతారు. సో వాట్ యూ లవ్ మోస్ట్, సో అండ్ హౌ ఐ సీ ద వరల్డ్ అండ్ వేర్ ఐ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, వేర్ ఐ ఎక్సెల్. సో టుడేస్ సివిలైజేషన్ చాలా ఎవాల్వ్ అవుతుంది. ఒకప్పుడు హంటింగ్ గ్యాదరింగ్ నుంచి మనిషి వేటాడి బతికేవాడు. దాని తర్వాత అగ్రికల్చర్ స్టార్ట్ అయింది, అగ్రికల్చర్ ఎరా. యాక్చువల్లీ ఉమెన్ స్టార్టెడ్ ద అగ్రికల్చర్ ఎరా, మెన్ హ్యాస్ టేకెన్ ఓవర్. దాని తర్వాత ఇండస్ట్రియల్ ఎరా, అంటే ఎవరి దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ నేషన్సే రిచ్ ఉండి. దాని తర్వాత నాలెడ్జ్ వర్కర్, నాలెడ్జ్ ఎరా వచ్చింది. బికాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇండియన్స్ ఇంటెలిజెన్స్ అవ్వడం వల్ల ఇదొక్కడే మన ఇండియాని సేవ్ చేసింది. కోవిడ్లో కూడా ఈ ఐటీ ఎరా, ఐటీ బూమ్ వల్లనే ప్రాబబలీ హైదరాబాద్ కానీ ఇండియా కానీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువగా రాకపోవడానికి, మన భూమి వ్యవసాయం కింద కొనడానికి అందుబాటులో లేనంత ధరలు పెరగడానికి, బికాస్ ఐటీ హ్యాస్ కంట్రిబ్యూటెడ్. సో ఇది ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోయింది ప్రపంచం. టుడే వీఆర్ ఇన్ఫర్మేషన్ ఒబెసిటీ, ఓవర్లోడెడ్. ఇవాళ మనకి ఆలోచనలు తగ్గించుకోవడానికి మనకి మార్గాలు కావాలి. అంటే ఒక పాండమిక్స్, కోవిడ్ పాండమిక్ తర్వాత మరో పాండమిక్ వచ్చింది తెలుసో తెలియకుండా. మనకి ఆన్లైన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే మెంటల్ ఇల్నెస్ అనే పాండమిక్ ఆల్రెడీ వచ్చింది. కాకపోతే ఏంటంటే అందరికీ కాఫీ తాగే అలవాటు ఉంటే అది చెడ్డ అలవాటు ఎలా అనుకోరో, అందరికీ లిక్కర్ తీసుకునే అలవాటు ఉంటే అది చెడ్డ అలవాటుగా ఎలా పరిగణించరో, అలాగ అందరికీ మెంటల్ ఇల్నెస్ ఉంటే అదొక ఇల్నెస్ కింద పరిగణించరు అనమాట. ఎందుకంటే తేడా లేనిది ఎవరికి, ఎక్కువ తక్కువ. సో ఈ యొక్క 5th వన్ ఈజ్ కాల్డ్ విజ్డమ్ ఎరా. విజ్డమ్ అంటే మన భగవద్గీత 3 విషయాలు చెప్పింది: ధర్మం, ధైర్యం, సాహసం. ధర్మం అంటే 5 మీద ఆధారపడి ఉంటుందని చెప్పింది. మొదటిది నాలెడ్జ్, జ్ఞానం, ప్రేమ, న్యాయం, అంకిత భావం, ధైర్యం. అంటే నాలెడ్జ్ అంటే మీకు విజ్డమ్ ఉండాలంటే ముందు నాలెడ్జ్ ఉండాలి. లైఫ్ పట్ల నాలెడ్జ్ ఉండాలి, మరణం పట్ల నాలెడ్జ్ ఉండాలి, నువ్వు కేవలం బాడీ కాదన్న నాలెడ్జ్ ఉండాలి, యు ఆర్ ఎ సోల్ విత్ బాడీ, నాట్ బాడీ విత్ ఎ సోల్ అన్నటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఉన్నప్పుడు ఈ యొక్క బాడీ అనే గాడిని ఎలా ఉపయోగించుకోవాలి జర్నీలో అనేటటువంటి ఆ విజ్డమ్ వస్తుంది. సో ఇవాళ పేరుకి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంద్రియాలు అనేవి మనని వశం చేసుకుంటాయని ఇంగిత జ్ఞానం నేర్పని స్కూల్స్ ఒక స్కూలా?
ద పర్పస్ ఆఫ్ ఎనీ స్కూల్ ఈజ్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే మంచి ర్యాంకులు మంచి స్కోర్లు రావడం కాదు. అసలు వాడెవడు? బికాజ్ ప్రతి ఒక్కడికి తెలుసు వెన్ దే ఆర్ బార్న్, బర్త్డే పార్టీలకి మన రెస్టారెంట్స్ పబ్బులు నిండిపోతున్నాయి ఈవేళ. బట్ వై యు ఆర్ బార్న్ అనే విషయాన్ని నేర్పనేటువంటి ఒక స్కూలేనా? సో ద పర్పస్ ఆఫ్ ఎనీ స్కూల్ ఈజ్ టు హెల్ప్ ద చైల్డ్ డిస్కవర్ హిజ్ వాయిస్, హిజ్ పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఆ చిన్న విషయానికి తెలియజేయగలిగితే పుష్ మెథడ్ ఉండదండి, పుల్ మెథడ్ ఉంటుంది. నువ్వు ఇది చేయని రోజు వాడికి కోచింగ్ ఇవ్వక్కల్లా. వాడు ఎందుకు చేయాలి అన్న విషయాన్ని వాడికి అర్థమైతే ఎలా చేయాలో హీ విల్ ఫిగర్ ఇట్ అవుట్. అతన్ని తెలుసుకుంటాడు. సో ఈ విజ్డమ్ ఎరా మిస్ అవ్వడం వల్ల ఎక్స్పీరియన్స్ ఎరా వచ్చిందండి. ఎవ్రీబడి వాంట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీబడి వాంట్ మోర్ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యన ఆనంద్ మహేంద్ర గారు అన్నారు, సినిమా హీరోలు అనకూడదు, దే షుడ్ బి కాల్డ్ యాజ్ అన్ ఎంటర్టైనర్స్. Otherwise, we give a wrong example to our generation. Entrepreneurs must be called heroes. Because మన దేశ యొక్క ఎకానమీని కంట్రిబ్యూట్ చేయాలన్నా నిర్మించాలన్నా ఇట్ ఈస్ ద ఎంటర్ప్రినర్. సో ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ నో ఎంప్లాయీస్ అండి, ఎవ్రీబడి ఈజ్ అన్ ఎంటర్ప్రినర్. సో వాళ్ళ యొక్క సర్వీసెస్ ఒక కంపెనీకి అమ్ముతున్నారు నెలకు ఒక కాంట్రాక్ట్ మీద. అక్కడికంటే ఎక్కువ జీతం వస్తే వాళ్ళకి అమ్ముతారు. దే ఆర్ ఆల్సో బిజినెస్ మెన్. So the mindset of an entrepreneur is a creator's mindset. So Simon Sinek అని ఆయన చాలా బాగా పాపులర్ అయిందండి. ఇది స్టార్ట్ విత్ వై అంటాడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నది ఇంపార్టెంటే, ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్నది అది ఇంకా ఇంపార్టెంట్. స్టార్ట్ విత్ వై. సో యూ వాంట్ బికమ్ an IAS ఆఫీసర్. వై డూ యూ వాంట్ బికమ్ an IAS ఆఫీసర్? సివిల్ సర్వెంట్ అంటేనే సర్వెంట్ అంటే టు సర్వ్. సో ఎందుకు అవ్వాలనుకున్నావు అన్నది స్టేటసా, జీతమా, లేదా రకరకాలు ఉండొచ్చు. వై యూ వాంట్ దట్ అనేది వై టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. నేను రాసిన లివ్ లైఫ్ లైవ్లీ బుక్ అనే వర్క్ బుక్లో వై టెస్ట్ ఇచ్చాను. వచ్చిన ఆన్సర్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలి. అలా ఎప్పటివరకు క్వశ్చన్ చేయాలి? అంటిల్ అండ్ అన్లెస్ ద ఆన్సర్ గివ్స్ యూ గూస్ బంప్స్, యూ నీడ్ టు క్వశ్చన్ ద ఆన్సర్. వై డూ యూ వాంట్ దట్? ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ద వై, అది నీ యొక్క ఆత్మని తాకినంత వరకు ఇట్ ఈస్ అట్టర్ వేస్ట్ ఆఫ్ పర్సూయింగ్ దట్ కైండ్ ఆఫ్ గోల్స్. జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే నువ్వు చేయగలిగిన పనిని చాలా బాగా చేసేయడానికి ఒక జీవితాన్ని వెచ్చించడం. ద బెస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఇన్ లైఫ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ వెరీ వెల్ విచ్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ అట్ ఆల్. ఇట్స్ నాట్ ఎ టైం వేస్ట్, ఇట్స్ ఎ లైఫ్ వేస్ట్. సో మన బిలీఫ్ అంతా కూడా దేని బట్టి ఉంటుందంటే మన పాస్ట్ని బట్టి, మన ఐడెంటిటీని బట్టి ఉంటుంది. మన ఐడెంటిటీ is given by our past, identity is given by our schools, identity is given by our caste, identity is given by our economical class. They are not your identity. So the true identity is eternal. The true identity is, so నిజానికి మనకున్న ఆస్తులు మనం గమనిస్తే 4 ఆస్తులు ఉంటాయండి. ఫిజికల్ అసెట్, యువర్ బాడీ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్. దీంట్లో ఉన్న ఒక పార్ట్ తేడా వస్తే 30-40 లక్షలు చేస్తే కానీ ఆ ట్రాన్స్ప్లాంట్ జరగదు. మరి ఎన్ని పార్ట్లు ఇంకా ఇంప్లాంట్స్ లేనివి, ట్రాన్స్ప్లాంట్ జరగనివి ఎన్ని ఉన్నాయి మన బ్రెయిన్లో, మన బాడీలో. సో దీని వెల కట్టలేనిటువంటిది ఎన్ని కోట్లు అంటే మీ ఆరోగ్యంగా ఉంటే మీరు కోటీశ్వరులు. అలాగే ఒక ఇంటెలెక్చువల్ అసెట్. ఈవేళ అందరూ తెలివైన వాళ్ళే, అందరూ మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, అందరికీ లాంగ్వేజెస్ వచ్చు. సో దిస్ జనరేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్. An intelligent generation without a wisdom is most dangerous to the society. They become a robots. హ్యూమన్ టచ్ లేనిటువంటి మనుషులుగా తయారవుతారు. సో థర్డ్ అసెట్ ఈజ్ ఎమోషనల్ అసెట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు పీపుల్, యూ కెనాట్ క్రియేట్ ఎనీ పాసిబిలిటీ. సో కనెక్ట్, క్రియేట్, కమ్యూనికేట్ అండ్ సెలబ్రేట్. సో యూ మస్ట్ నో హౌ టు టచ్ ఎ హార్ట్, నాట్ ఈవెన్ షేక్ హ్యాండ్. సో ద ఫోర్త్ అసెట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ అసెట్. అవర్ జీన్ హ్యాస్ గాట్ జీనియస్. నేను స్వామి వివేకానంద ఆశ్రమంలో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక 25 years బ్యాక్ వెళ్ళినప్పుడు తెలియకుండానే ఆ యొక్క కొటేషన్స్ నాకు గూస్ బంప్స్ ఇచ్చి, అలా కొన్ని 100 పుస్తకాలు చదువుతుంటే ఒక పుస్తకంలో ఒక మాట రాస్తుంది, నువ్వు కనీసం 7 జన్మల నాలెడ్జ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తావని. అప్పటిదాకా నేను పెద్ద చదువుకోలేదు, నేను ఐటీ మాత్రం అనుకునేవాడిని. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు అని. సో హ్యావ్ ద
to increase the belief, understand your assets, your physical asset, your intellectual asset, your emotional asset, and your spiritual asset. Then automatically you will know what is possible in life. Then your action will be inspired action, and the results will be amazing, and your belief system will keep changing. సో ఈవేళ గ్రీస్ ప్రకారం మన సొసైటీలో 3 రకాల వ్యక్తులు ఉంటారండి. ఇడియట్స్, ట్రైబ్స్మెన్ అండ్ సిటిజన్స్. సివిల్ సొసైటీలో ఉండి అందరూ సిటిజన్స్ కాదండి. ఇవాళ సొసైటీలో చట్ట ప్రకారము లా ఉన్న 85% పాటించకపోతే అది ఏ చట్టమో అమలు చేయలేదు. 85% పీపుల్ కనుక పౌర సమాజ చట్టం అది అమలు చేస్తే, చట్టము ప్రకారం అది కుదరకపోయినా అది అమలైపోతుంది. సో ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద సివిల్ సొసైటీ మేక్స్ ద నేషన్ సివిలైజ్డ్ ఆర్ మెచ్యూర్డ్. కానీ ఇవాళ మనకి ఇడియట్స్ అంటే ఎవరు? వాళ్ళ సెల్ఫీ జనరేషన్ అనమాట. ఐ మీ మై సెల్ఫ్. వాళ్ళ గురించి తప్ప ఇంకా పక్కవాడి గురించి ఆలోచించడు. నాకేంటి, అక్కడే సిగరెట్ తాగుతాడు, అక్కడే టీ తాగుతాడు, అక్కడే ఊస్తాడు. ఇట్ డజంట్ బాదర్ అబౌట్ అదర్స్. నాకు సుఖమిస్తుందా లేదా. ద సొసైటీ అన్ఫార్చునేట్లీ టుడే ఈజ్ ఫుల్ ఆఫ్ ఇడియట్స్. దేర్ ఇస్ అ సెకండ్ కేటగిరీ కాల్డ్ ట్రైబ్స్మెన్. సో ట్రైబ్స్మెన్ ఏంటంటే, ట్రైబ్స్ కల్చర్ ఈజ్ నథింగ్ రాంగ్. అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని దీవుల్లోకి మీరు వెళ్ళలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎవరైనా దాడి చేస్తారేమో అని ఎప్పుడు అటాకింగ్ మోడ్లో ఉంటారు. సో వాళ్ళ కల్ట్ వాళ్ళకు ఉంటుంది. దట్ ఈజ్ దేర్ బిలీఫ్ సిస్టమ్. కానీ వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే దే ఆర్ ఆల్వేస్ అన్ అటాకింగ్ మోడ్. దట్ ఈస్ దేర్ కల్ట్. వి రెస్పెక్ట్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ సొసైటీలో ఆ ట్రైబ్స్ కల్చర్ మైండ్ సెట్ వచ్చేసింది. ఇవాళ పొలిటికల్ పార్టీస్ ఒక ట్రైబ్, కాస్ట్ ఒక ట్రైబ్, రిలీజియన్ ఒక ట్రైబ్, ఆఫీసుల్లో చూస్తే ఒక ట్రైబ్. దీస్ ట్రైబ్స్మెన్ మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీవేర్. బట్ ఇడియట్స్ కంటే బెటర్. అట్లీస్ట్ వాళ్ళ గ్రూప్నైనా ప్రొటెక్ట్ చేసుకుంటారు. బట్ ద థర్డ్ ఈజ్ సిటిజన్. దే ఆల్వేస్ థింక్, హౌ కెన్ ఐ మేక్ ఎ డిఫరెన్స్, హౌ కెన్ ఐ కంట్రిబ్యూట్. ద పర్పస్ ఆఫ్ దిస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈజ్ టు క్రియేట్ సిటిజన్స్. An idiot can be transformed into citizen with proper counseling. A tribesman can be transformed into citizen with a paradigm shift. సో ఈ యొక్క సెషన్లో అందరూ వస్తారు, అందరు స్పీకర్స్ వస్తారు. వాళ్ళ ఎందుకంటే 1.5 million సబ్స్క్రైబర్స్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా రోజుల నుంచి ఇంపాక్ట్కి రాలేదు. బికాజ్ ఐ షిఫ్టెడ్ టు ఎంటర్ప్రినర్ కోచింగ్, entrepreneur education, because I want to impact people who can impact people. So I shifted to a powerful segment called entrepreneurs. కానీ ఎందుకు వచ్చానంటే, మన సొసైటీలో జరిగే విషయాలు చూసి మేబీ మై వాయిస్ త్రూ దే యూట్యూబ్ ఛానల్ కానీ ఎక్కడ కానీ ఇట్ మే రీచ్ ఎ టీచర్ హూ కెన్ ఇన్స్పైర్ దేర్ స్టూడెంట్స్ ఇన్ టర్న్. దట్ ఈస్ ద ఐడియా. సో ఇవాళ థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన సొసైటీలో 5 రకాలుగా ఉండొచ్చు. ఇన్యాక్టివ్, రోజు పేపర్లు చూస్తాం, ప్రాబ్లమ్స్ చదువుతాం, లేదా మనమే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రాబ్లమ్స్ చూస్తాం. కామ్గా ఉండొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ మాత్రమూ స్పందన లేకుండా. అంటే ఇప్పుడు మీకు రోజు పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళ కేసులు చూసి ఎలా డీసెన్సిటైజ్ అయిపోతారో, జడ్జి కానీ లేదా ఒక డాక్టర్ కానీ రోజు అవే చూసి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ నార్మల్. సో ఇన్యాక్టివ్ అయిపోవచ్చు. సో ఇన్యాక్టివ్ అయిపోవడంలో ఏమవుతుంది, మనకి భగవద్గీతలో మాట చెప్తారు, ఈ యొక్క ప్రపంచంలో ఒక దుర్మార్గుల దౌర్జన్యం కంటే, దుష్ట చేష్టల కంటే మేధావుల యొక్క మౌనం ఎక్కువ ప్రమాదం అని. సో బీయింగ్ ఇన్యాక్టివ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అందుకని మన యొక్క డ్యూటీ మనం చేయాల్సిందే. సో సెకండ్ వన్ ఈజ్ రియాక్టివ్. ఎప్పుడన్నా ఏదన్నా జరిగినప్పుడు మనకు ఆవేశం వస్తుంది, ధర్నాలు చేస్తాం, లేదా ఒక స్టేట్మెంట్ పెడతాం. యూట్యూబ్లో ఉంది కాబట్టి మనకు కావాల్సిన వాయిస్ పెడతాం. దీనివల్ల కూడా లాభం లేదండి. ద థర్డ్ వన్ ఈజ్ యాక్టివ్. సో మరీ మనం ఇన్యాక్టివ్గా లేము, రియాక్టివ్గా లేము, ఏదో మన డ్యూటీ యావరేజ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల కూడా పెద్ద డిఫరెన్స్ ఏం చేయమండి. బట్ ద ఫోర్త్ వన్ ఈజ్ ప్రోయాక్టివ్. సో ప్రోయాక్టివ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఫర్ టుమారో. దిస్ ఈజ్ గుడ్. సో యూ కెన్ అవాయిడ్ సమ్ సిచ్యువేషన్. ఇవాళ వ్యాక్సినేషన్ వేయించుకోవడం అన్నది ప్రోయాక్టివ్.
ఇమ్యూన్ బూస్ట్ చేసుకోవడానికి మంచి డైట్కి మారడం అన్నది ప్రొయాక్టివ్, ఫ్యూచర్ గురించి ఇవాళ ఆలోచించడం అన్నది ప్రొయాక్టివ్. బట్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్ అడాప్టివ్. ఈ ప్రపంచంలో మన అందరికీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రపంచానికి మనం ఓ పని మీద వచ్చాం. ఆ పని చేసి అన్నీ మర్చిపోయినా పర్వాలేదు, కానీ అన్నీ చేసి అసలు మర్చిపోతే వచ్చిన విజిటే వేస్ట్. సో ద క్రియేటర్ హూ క్రియేటెడ్ యూ విత్ ఎన్ ఇంటెన్షన్, అది కనుక మీరు పట్టుకోగలిగితే ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎ డిటైల్ అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ద ఇంటెంట్ ఆఫ్ ద క్రియేటర్ మీరు కనుక ఇది నా పని అని అనిపిస్తే, దెన్ యూ కెన్ బి కో క్రియేటర్ ఆఫ్ ద క్రియేటర్. అంత పవర్ భగవంతుడు మనకి ఇచ్చాడు. బికాస్ బ్రహ్మ విష్ణు మహేశ్వరాలో విష్ణుమూర్తికి దేవాలయాలు ఉన్నాయి, మహేశ్వరుడికి ఉన్నాయి. బ్రహ్మకి ఎందుకు లేదంటే సెరిబ్రల్ బ్రెయిన్ రూపంలో ఆ క్రియేటివ్ ఎనర్జీ కేవలం మనిషికి ఇచ్చాడు కనుక, ఆ బ్రహ్మ లోపల ఉన్నాడు కనుక యూ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ ఎ ఫ్యూచర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్. సో రూట్స్ అండ్ వింగ్స్. సో ఈ ప్రపంచంలో మనం ఇవ్వాల్సింది, మన పిల్లలకి ఇవ్వాల్సింది రెండేనండి, రూట్స్ అండ్ వింగ్స్. సో ఒక చెట్టుకి రూట్ ఉంటుంది, రూట్ అన్నది క్యారెక్టర్, వింగ్స్ అన్నది అంటే మనకి చెట్టు అన్నది పర్సనాలిటీ. ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ గత దశాబ్దం నుంచో 2 దశాబ్దాల నుంచో చాలా ఎక్కువ ఉంది. కానీ ఒక స్కూల్ కానీ ఒక పేరెంట్స్ కానీ క్యారెక్టర్ డెవలప్ చేసేది మన యొక్క సివిల్ సొసైటీ మాత్రమే. మన ఇంటి వాతావరణం, మన గ్రామ వాతావరణం, మన స్కూల్ వాతావరణంలో మాత్రమే మొక్కై వంగనది మానవ వంగున అని. సో చిన్నప్పుడు కనుక ఆ ఏబిసిడి యాటిట్యూడ్స్, బిహేవియర్స్, కమ్యూనికేషన్ అండ్ డైలీ డిసిప్లిన్ కనుక నేర్పించలేకపోతే పెద్ద అయిన తర్వాత ఎన్ని మీరు క్లాసులు పెట్టినా మెల్ట్ చేయడానికి ఐరన్ బ్లాక్స్ అయిపోతారు. మీకు వాటర్ని బాయిల్ చేయడానికి 101 డిగ్రీ చాలు, ఐరన్ మెల్ట్ చేయడానికి మాత్రం 1500 degrees కావాలి. ఇట్స్ నాట్ ఈజీ. సో అంటిల్ అండ్ అన్లెస్ సంబడీ ఈజ్ విల్లింగ్, మెల్టింగ్ అడల్ట్స్ ఈజ్ నాట్ ఈజీ. సో అవర్ ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే సంస్కారం నేర్పేటటువంటి ఆ యొక్క ఉపాధ్యాయులు, ఎందుకంటే నేను టీచర్స్కి చెప్పే ముందు మాట చెప్తా, అధ్యయనం చేసి చెప్పేవాడిని అధ్యాపకుడు అంటారు, సహవాసం చేసి ఉపదేశించేవాడిని ఉపాధ్యాయుడు అంటారు, ఆచరిస్తూ చెప్పేవాడిని ఆచార్యుడు అంటారు, తన అనుభవంతో దిశానిర్దేశం చేసేవాడిని మార్గదర్శి అంటారు, అసలు తానెవరో తాను తెలుసుకుని ఇతరులకు కూడా అతని పొటెన్షియల్ని తెలియజేసేవాడిని గురువు అంటారు. అలాంటి గురువులు ఉన్నటువంటి పాఠశాలలో మాత్రమే మన పిల్లలు సిటిజన్స్గా తయారవ్వగలుగుతారు. నేను రాసినటువంటి లివ్ లైఫ్ లైవ్లీ బుక్లో ఒక పాయింట్ రాశాను. మనం వృక్షం అవ్వాలనుకుంటే నో వన్ కేర్స్ యూ వెన్ యూఆర్ ఇన్ సీడ్, నువ్వు విత్తనంగా ఉన్నప్పుడు ఎవరు నేను పట్టించుకోరు. నో వన్ బాదర్స్ వెన్ యూఆర్ స్ప్రౌటెడ్, నువ్వు మొక్కగా ఎదుగుతున్నప్పుడు కూడా నీ గురించి ఎవరు ఆలోచించరు. నో వన్ నోటీసెస్ ఈవెన్ వెన్ యూ బికమ్ ఎ ప్లాంట్, మొక్క అయినప్పుడు కూడా నేను ఎవరు గమనించరు. ద వరల్డ్ నోటీసెస్ ఓన్లీ వెన్ యూ బికమ్ ఎ ట్రీ, నువ్వు చెట్టు అయినప్పుడు మాత్రమే ప్రపంచం నేను గుర్తిస్తుంది. దే విల్ బి ఆఫ్టర్ యూ వెన్ యూ స్టార్ట్ గివింగ్ ఫ్రూట్స్, నువ్వు రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు నీ వెనకాల పడతారు. వెన్ యూ బికమ్ ఏ గిగాంటిక్ ట్రీ దే ఆస్పైర్ ఫర్ యువర్ షేడ్, నువ్వు మహావృక్షం అయినప్పుడు నీ నీడని వాళ్ళు కోరుకుని నీ దగ్గరికి చేరుతారు. సో అండర్స్టాండ్ ద హోల్ పొటెన్షియల్ ఈజ్ ఇన్ సీడ్ అండ్ అవర్ జీన్ హ్యాస్ గట్ ఎ జీనియస్. ఒక శిశువు 5 నెలలు ఉన్నప్పుడు ఆత్మ ప్రవేశిస్తుందని చెప్తుంది మన సైన్స్. అంటే ఒక జీన్ 4 కోట్ల జీన్స్ రిలీజ్ అయితే 4 కోట్ల జీన్స్లో 1 మాత్రమే గెలిచి తల్లి గర్భంలో ప్రవేశిస్తే ఆ యొక్క యూనిక్ కాంబినేషన్లో జరిగినటువంటి ఆ యొక్క బాడీ లోపలికి ఒక సోల్ తన పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ జీన్ అని ఆ యొక్క ఆత్మను చూజ్ చేసుకుంటుందట. ఆ ఫ్రీడమ్ సోల్ హ్యాస్ గాడ్. అంటే యువర్ సోల్ అండ్ జీన్ ఈజ్ ద గ్రేటెస్ట్ కాంబినేషన్ టు అచీవ్ ఎనీథింగ్ గ్రేట్ ఇన్ లైఫ్. సో వీఆర్ ఆల్ హ్యావ్ దట్ పొటెన్షియల్ ఆఫ్ ఎ గిగాంటిక్ ట్రీ. So really anytime you have a problem in the fruit, don't look at the symptoms like an allopathy, look at the root like an Ayurveda. So when you correct the root and you will have the beautiful fruit. So it is the values and value education is, values are nothing to do with the education. It's all about being in touch with your conscience. నీ మనస్సాక్షిని, ఎందుకంటే నార్త్ అనేది ఎలా చూపిస్తుందో దిక్సూచి ఏది సరైనది అన్నది నీకు ఎనీ టైమ్ యూ అండర్స్టాండ్ దట్. సో ఐ నో దట్. లేదా నేను ముందే నాగేష్ని అడిగాను నాకు ఎంత టైం ఇస్తావని. చెప్పడం మాత్రం ముందే అమ్మేస్తాడు. ఎప్పుడు నా టైం అంటే నువ్వు ఎప్పుడు వస్తాయని ఆ టైం అంటాడు. 2 hours కూర్చోబెట్టిండు నన్ను. బట్ హీ ఈజ్ మై బిగ్ బ్రదర్, వెరీ లవింగ్ బ్రదర్. సో వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్.
సో ఫైండ్ యువర్ వాయిస్. మనకి 3 గిఫ్ట్స్ ఉన్నాయండి. ఈ 3 గిఫ్ట్స్ ఏంటో చూద్దాం. ఆ గిఫ్ట్స్ని వాడుకుని ఫైండింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వాయిస్. ఈ 3 గిఫ్ట్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. నీకు జీవితంలో ఎంత కష్టం ఉన్నా కూడా యూ హ్యావ్ ఎ చాయిస్. డిఫికల్టీస్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్, ఛాలెంజెస్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్, బట్ సఫరింగ్ ఈజ్ ఎ చాయిస్. ఇక్కడ నా మిత్రుడు సతీష్ యాక్సిడెంట్ అయింది. సో కాలు 2 ముక్కలైంది. కానీ ఆ సమయంలో కూడా అతను విక్టిమ్లో ఆలోచించవచ్చు, లేదా విక్టర్లో ఆలోచించి ఎక్కడ అన్స్టాపబుల్ బాలయ్య అనమాట, నాన్ స్టాప్ జూమ్ సెషన్ చేస్తూనే ఉన్నాడు. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. జైల్లో వేస్తే కూడా బుక్స్ రాసినటువంటి మహానుభావులు ఉన్నారు. కిరణ్ బేడి గారిని పనిష్మెంట్ కింద ట్రాఫిక్లో వేస్తే క్రెయిన్ వాడి క్రెయిన్ బేడిగా పేరుగాంచింది. జైల్లో వేస్తే వాళ్ళకి విపాసన మెడిటేషన్ పెట్టి వాళ్ళ చేత బుక్స్ రాయించింది. సో ఎక్కడ నీకు సత్తా ఉండాలి, కానీ ఎలాంటి సిచ్యువేషన్లో అన్నా యూ హ్యావ్ ద చాయిస్. సో థ్యాంక్ యూ సో మచ్. సో సెకండ్ వన్ ఈజ్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే కోర్ వాల్యూస్. కల్చరల్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కోర్ వాల్యూస్. కల్చరల్ వాల్యూస్ ఆ కల్చర్లో మాత్రమే వ్యాలిడ్. కల్చరల్ వాల్యూస్ విల్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, religion to religion, caste to caste, nation to nation. But core values will not change anywhere in this universe because they are universal values, divine values. Love is the universal value. ఏ మతంలో అయినా లవ్, జస్టిస్, కంపాషన్, కైండ్నెస్, ఈక్వాలిటీ, ఫెయిర్నెస్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా మారవు. సో అలాంటి ప్రిన్సిపల్ సెంటర్డ్గా మన జీవితాన్ని నిర్మించుకుంటే దే బికమ్ ఎన్ ఆథెంటిక్ లీడర్. సో అలాంటి ఆర్గనైజేషన్ ఇవాళ మీరు టాటాస్ అంటే ఎందుకు రెస్పెక్ట్? ఆర్ దే డ్రివెన్ బై ప్రాఫిట్ ఆర్ ఆర్ దే డ్రివెన్ బై పర్పస్? ఎదర్ పర్సన్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్ డ్రివెన్ బై పర్పస్ ఆర్ ప్రిన్సిపల్ సెంటర్డ్. The third one is 4 intelligences we have. We have a body intelligence, we have mind intelligence, and we have an emotional intelligence and spiritual intelligence. So when we use this one, so then we can see this. To find our calling using these gifts, the talent, where is your gift? Everybody is gifted. You need to discover the gift, develop the gift, use the gift so well so that you will be gift back to the giver of the gift. So I never know in my life I can be an inspiring speaker. నేను చిన్నప్పుడు మాట్లాడేవాడిని కాదు. నాకు రిజర్వ్డ్ అని బ్రాండ్. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నా బాస్ ఇలా వంగనివాడు నా మాట వినపడక. సో అలాంటిది ఒక ఆయన నీ మాట 10 మందికి ఉపయోగపడుతుందా అంటే నా మాట నాకే ఉపయోగపడలేదు, ఇంకెవరికి ఉపయోగపడుతుంది అనుకున్నా. బట్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడడం చూసి రామకృష్ణ మఠం వెళ్ళి ఎప్పుడైతే ఒక లాంగ్వేజ్ వచ్చిందో దెన్ లాంగ్వేజ్ కంటే కూడా ఐ అండర్స్టూడ్ ద వెరీ పొటెన్షియల్ ఆఫ్ లైఫ్. సో అక్కడి నుంచి అక్కడే స్పీకర్ అయ్యాను. దాని తర్వాత బ్రదర్ గంప నాకు జేసీస్లో ఒక లెటర్ వచ్చింది ఒక కాల్ తోటి. సో ఐ బికేమ్ ఏ నోన్ స్పీకర్. అండ్ దెన్ ఇంపాక్ట్ దగ్గర నుంచి అలా చూస్తే ఐ డెలివర్డ్ టాక్స్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంక్లూడింగ్ universities like Symbiosis, have been a guest to a medical colleges. I never went to a college in my life, but visited hundreds of colleges to address. So that means everybody has been given a gift. You need to discover the gift and develop the gift and use the gift for a purpose. Then to serve a need, human need, serve cheyali. ఒక హాస్పిటల్ పెట్టినా, స్కూల్ పెట్టినా, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ప్రాఫిట్. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ధర్మంతో కూడిన అర్థ. ఇందాక ధర్మం అంటే మనం చెప్పుకున్నాం 5 ఇట్ల మీద ధర్మం ఆధారపడి ఉంటుందని. సో అలాంటి ధర్మంతో కూడిన అర్థ, సో ధర్మంతో కూడిన కామ, దట్ ఈస్ 100% యాక్సెప్టబుల్. సో దెన్ మోక్షం గురించి నువ్వు ఏం చేయక్కర్లేదు. యూ విల్ హ్యావ్ ద హెవెన్ ఇన్ దిస్ ప్లానెట్. అండ్ కాన్షియన్స్, సో మనకి మారల్ కాంపాస్ ఒకటి ఉంటుంది. ఇది లీగల్గా రైటా కాదు, ఇది మారల్గా రైటా కాదా. దట్స్ వాట్ మేక్స్ గుడ్ కంపెనీస్ గ్రేట్ కంపెనీస్, గుడ్ పీపుల్ great people, because they are morally right. So fourth one is absolute passion. Challenges can come, but so flow state లో ఉండాలంటే చూడండి, ఛాలెంజెస్ పెరిగే కొద్దీ సాధారణంగా అపతి, టాలెంట్ లేదనుకోండి నిరాశ వస్తుంది. సో కొంచెం టాలెంట్ పెరిగింది అనుకోండి, అంటే టాలెంట్ లేదు ఛాలెంజెస్ పెరిగినాయి అనుకోండి, ఇంకొంచెం వరీ, స్ట్రెస్ వస్తుంది, అంటే డిప్రెషన్ నుంచి స్ట్రెస్లోకి వెళ్తారు. ఇంకా ఛాలెంజెస్ పెరిగినాయి అనుకోండి, యాంగ్జైటీ, that may lead thought attacks, lead to heart attack.
బట్ ఛాలెంజెస్తో పాటు నీ ఎబిలిటీస్ పెరిగినాయి అనుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, బోర్డమ్. అదే థర్డ్ లెవెల్కి వెళ్ళావు అనుకోండి, రిలాక్సేషన్. అంటే సో రిలాక్సేషన్. బట్ యువర్ ఛాలెంజెస్ ఆర్ హై అండ్ యువర్ ఎబిలిటీస్ ఆర్ హై, యూ విల్ గో టు ద ఫ్లో స్టేట్. సో ఇఫ్ యూ సీ ఆల్ ద గ్రేట్ men, they are not absence of their challenges, but they consider every challenge is an opportunity. Leadership is not about roles and positions, it's about helping others to see and achieve their worth and potential. So if you want to be a true leader, so need to